తెలుగు వినోద రంగంలో పేరుగాంచిన ఎంతోమంది హాస్య నటులు ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, పటాస్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా పరిచయమై ప్రేక్షకుల అభిమానాన్ని, ఆప్యాయతలను సంపాదించుకున్న హాస్య నటులు అనేక మంది ఉన్నారు. ఈ విధంగా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్న హాస్య నటుడు ఇమ్మాన్యుయేల్. ఈయన తన విలక్షణమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్గా మంచి పేరు సంపాదించుకున్నారు. జబర్దస్త్ షోతో ఈయనకి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తన ఆటూ పంచ్లతో, కామెడీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అటువంటి ఇమ్మాన్యుయేల్ గారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేవి ఆటో పంచ్లు. ఈయన తెలుగు వినోదం యొక్క డైనమిక్ ప్రపంచంలో ప్రియమైన వ్యక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పటాస్, జబర్దస్త్ షోల ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి ఈయన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జూన్ 1వ తేదీన జన్మించారు. ఈయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత 1 సంవత్సరం పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే ఈయన తనకు నటన పట్ల ఉన్న ఇష్టంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించి సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విధంగా ఈయన ఈటీవీ ప్లస్లో యాంకర్ రవి, శ్రీముఖి హోస్టల్గా వ్యవహరిస్తూ నిర్వహించిన పటాస్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఈ షోతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయనకు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో అవకాశం లభించింది. ఈ షో ఈయనకు ఎంత మంచి పేరును తీసుకొచ్చింది అంటే ఇమ్మాన్యుయేల్ అన్న పేరు కాస్త జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్గా మారిపోయింది. ఈ షో ఈయనకు అంత మంచి గుర్తింపునిచ్చింది. ఈయన మొదట్లో వెంకీ మంకీ టీంలో పనిచేశాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది టీంలతో కలిసి చేయడం ద్వారా తన ఆటో పంచ్లకు గుర్తింపు పొందాడు. అలాగే జబర్దస్త్ షోలో వర్షతో ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ బాగా పనిచేసింది. వీరిద్దరికీ ఇది మంచి పేరును కూడా తీసుకువచ్చింది. ఈ విధంగా ఈయన కెరీర్ ప్రారంభమైంది. అలాగే ఈటీవీలోనే ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈయన తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఈయన చేస్తున్న స్కిట్లని కూడా ఎప్పుడూ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 600K ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన తన కామెడీతో ప్రేక్షకుల నుండి, అలాగే దర్శకుడుగా మంచి గుర్తింపును పొందటంతో సినిమాల్లో కూడా చిన్న చిన్న అవకాశాలు లభించాయి. ఈయన తన కామెడీతో ప్రేక్షకులలో మరియు దర్శకులలో మంచి గుర్తింపును పొందటంతో సినిమాల్లో కూడా చిన్న చిన్న అవకాశాలు లభించాయి. ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే ఈయనకి పుస్తకాలు చదవటం అన్నా, పాటలు పాడటం, రాయటం అన్నా చాలా ఇష్టం. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అటువంటి ఈయన టెలివిజన్ చరిత్రలోనే నంబర్ 1 షోగా ప్రచారమవుతున్న బిగ్ బాస్లో పోటీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియలేదు. ఇప్పటి వరకు బిగ్ బాస్లో 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. త్వరలో సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. దీనిలో ఈయన పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈయన బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ఒకవేళ ఈయన నిజంగానే బిగ్ బాస్లో పోటీ చేస్తే ప్రేక్షకుల ఆదరణ మనస్ఫూర్తిగా లభించాలని కోరుకుందాం. అలాగే విజయవంతంగా బిగ్ బాస్ టైటిల్ని గెలవాలని కోరుకుందాం. సో చూశారు కదండి, కామెడీతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుని ఆపకుండా ఆటో పంచులు వేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ గారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.